రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ లైబ్రరీలు ఉండగా మొట్టమొదటిసారిగా మెదక్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా మెదక్కు డిజిటల్ లైబ్రరీ మంజూరు చేసింది. దీంతో 12 భాషల్లో పుస్తకాలు చదువుకునే అవకాశం లభించింది నిరుద్యోగులకు, పుస్తక ప్రియులకు. మెదక్ పట్టణంలో గతంలో బ్రాంచ్ లైబ్రరీ మాత్రమే ఉండేది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా గ్రంథాలయం ఏర్పాటైంది. కానీ భవనం లేక బ్రాండ్ లైబ్రరీలోనే అరకొర వసతులతో లైబ్రరీ కొనసాగింది. ఆ తర్వాత 50 లక్షలతో 2 అంతస్తుల్లో అన్ని హంగులతో జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ఇందులో విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి, సాధారణ పాఠకులకు వేర్వేరుగా విభాగాలున్నాయి. కొత్త బిల్డింగ్ లోకి జిల్లా గ్రంథాలయం మారిన తర్వాత పాఠకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజు 250 మంది పాఠకులు వస్తున్నారు. జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు చరిత్ర, సాహిత్యం, కళలు, సైన్స్, మహానీయుల జీవిత చరిత్రలు, కథల పుస్తకాలు, ప్రముఖుల నవలలు అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు లైబ్రరీకి వస్తున్నారు. కొన్ని నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ పరీక్షలు నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది మెదక్ జిల్లాలోని గ్రంథాలయానికి వచ్చి పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. రీసెంట్గా డిజిటల్ లైబ్రరీ కూడా ఓపెన్ అయింది. నా ప్రిపరేషన్కి డిజిటల్ లైబ్రరీ చాలా యూజ్ అవుతుంది. చాలామంది చెప్పారు మా సీనియర్స్ ఇక్కడ నుంచి డిఎస్సి గ్రూప్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారు. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్ విల్ బి యూస్ఫుల్. నిరుద్యోగులు ఉన్నారో, పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ డిజిటల్ లైబ్రరీస్ చాలా యూజ్ అవుతాయి. ఎక్కడో ఉండి సిటీస్లో మనీ పెట్టి చదవలేని సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు. నిరుద్యోగులందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కోల్కతాలోని రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సౌజన్యంతో 10 కంప్యూటర్లు మంజూరయ్యాయి. ఈ మధ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి రాగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యాప్ ద్వారా 12 భాషల్లో పుస్తకాలు చదువుకునే వీలుంది. పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలుగుతుంది. ఒకప్పుడు మా మెదక్ జిల్లాను వెనుకబడ్డ జిల్లా అన్నారు, కానీ ఇప్పుడు మేము ధీటుగా అన్ని జిల్లాలతో పోటీ పడుతున్నాం కాంపిటేటివ్ పరంగా. ఎందుకంటే లైబ్రరీ చాలా వసతులు అన్నీ ఉన్నాయి. వాటర్ పరంగా, ఏ పరంగా నీకు టైమింగ్స్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ కావాల్సిన అంతే కాంపిటేటివ్ చదువుకున్న విద్యార్థులకు, పేదవాళ్లకు ఇక్కడ డిజిటల్ లైబ్రరీ ఉంది. వాళ్ళకు బయట జిరాక్స్ కానీ పైసలు లేకుంటే ఇక్కడే ప్రింట్అవుట్ ఉంది, వైఫై ఉంది. సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఉంటే ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. 1.5 ఇయర్ నుంచి ఇక్కడనే చదువుతున్నాను. ఇక్కడ 150 మంది నుంచి 200 మంది వరకు చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ మెదక్ జిల్లా వాళ్ళే కాదు, సంగారెడ్డి డిస్టిక్ నుంచి కానీ, సిద్దిపేట డిస్టిక్ వాళ్ళు కొంచెం కానీ, ఇక్కడ దగ్గర ఉన్న 4 నుంచి 5 మండలాల వాళ్ళు రెగ్యులర్గా రూమ్స్ పెట్టుకొని మరీ ఇక్కడనే చదువుకుంటున్నారు. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. 10 సిస్టంలతోటి డిజిటల్ లైబ్రరీ ఓపెన్ అయింది. నిరుద్యోగ యువత డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ సమకూర్చుతున్నామంటున్నారు. 2018లో మన జిల్లా గ్రంథాలయ సంస్థ కేవలం 2 రూమ్లలో మాత్రం నిర్వహించబడుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ స్థానికంగా గ్రంథాలయ సంస్థ నిధులు సేకరించి జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో, జిల్లా కలెక్టర్ అధికారుల సమన్వయంతో నిధులు సేకరించి 2.5 కోట్లతో ఈ విశాలమైన G+1 మన గ్రంథాలయ భవనం ఇక్కడ మనం నిర్మించుకున్నాం. ఈ మన గ్రంథాలయ భవనంలో ప్రస్తుతం ఏంటంటే పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతనంగా మనము నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే సెక్షన్ను మనం ఇక్కడ స్థాపన చేసుకున్నాం. అన్ని పరీక్షలకు మన వాళ్ళు ముందుండాలా, ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాం. చదువుతున్న నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో గ్రేటర్ సిటీలో ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో అడ్మిషన్లు జోరందుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాలేజీల యాజమాన్యాలు షెడ్యూల్ రాకముందే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఇంటర్ ముందస్తు అడ్మిషన్లపై మండిపడుతున్నారు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు.
గ్రేటర్ హైదరాబాద్లో ఏటా ఇంటర్మీడియట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. 10 మంది లెక్చరర్లు కలిసి చిన్నపాటి గదులను కిరాయికి తీసుకొని తరగతులను ప్రారంభిస్తున్నారు. తమ దగ్గర నాణ్యమైన విద్యను అందిస్తామని అడ్మిషన్ల సమయంలో ఫ్లెక్సీలు, కరపత్రాలతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పేరు పొందిన కాలేజీల కంటే తాము 30 నుంచి 40% తక్కువ ఫీజుతో మంచి విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ఎంట్రన్స్ కు ప్రిపేర్ చేపిస్తామని తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. ఈ కాలేజీలో చేరుతున్న విద్యార్థుల నామినల్ రోల్స్ను ఇతర కళాశాలల ద్వారా ఇంటర్ బోర్డుకు పంపిస్తున్నారు. పాస్ అయిన తర్వాత టీసీలు, బోనాఫైడ్ సర్టిఫికెట్లను అక్కడి నుంచి ఇప్పిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రావడం లేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 285, రంగారెడ్డి జిల్లాలో 180, మేడ్చల్లో 126 ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయి. 3 జిల్లాల్లో కలిపి పేరు పొందిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు 320 వరకు ఉన్నాయి. 591 ప్రైవేటు కాలేజీల్లో 350 వరకు అనధికారికంగానే కొనసాగుతున్నాయి. అపార్ట్మెంట్లు, రోడ్డు పక్కన కాంప్లెక్స్ల్లో చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఉండడం లేదు. అడిగేవారు లేకపోవడంతో కార్పొరేటు, ప్రైవేటు కాలేజీలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకమంటున్నారు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు. అడ్మిషన్లు తీసుకునే సమయంలో మంచి కాలేజీలను ఎంచుకొని పిల్లలను చేర్పించాలని, లేకపోతే వారి భవిష్యత్తు ఆగమవుతుందని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. తక్కువ ఫీజుతో ఇంటర్ కోర్సులు చెబుతామని ప్రచారం చేసి యాజమాన్యాల మాటలను విని మోసపోవద్దంటున్నారు. కాలేజీలకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటున్నారు. అనుమతి లేని కాలేజీని మూసివేసేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలంటున్నారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీల సమాచారం సేకరిస్తున్నామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ఈడీఓలు తనిఖీలు చేస్తున్నారన్నారు. పర్మిషన్ లేని కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ బోర్డు అనుమతులున్న కాలేజీల సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలిసేలా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు విద్యావేత్తలు.